హలో అండి, వెల్కమ్ టు మన అదిరేటి రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చి మిక్స్డ్ వెజిటబుల్స్ తోటి చనా దాల్ వేసి చేస్తే ఎలా ఉంటుంది, పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసి సూపర్ అంటే సూపర్ రెసిపీ, సూపర్ హెల్దీ కూడా. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. నల్ల శనగలు, క్యారెట్, బీన్స్, క్యాబేజ్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, పచ్చి కొబ్బరి. సో ఫస్ట్ మనం ప్రెషర్ కుక్కర్లో ఈ శనగలను ఉడకబెట్టుకుందామండి. ఇవి రాత్రంతా నానిన నల్ల శనగలు 100 గ్రామ్స్ ఉంటాయి అంతే. సో నానినాయి కాబట్టి ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. నీళ్ళు పోసాను సరిపడా, కొంచెం తక్కువే పోయండి నీళ్ళు, జస్ట్ ఒక 150 ml వాటర్ పోస్తే సరిపోతుంది. మీరు ఒక విజిల్ వచ్చింది, కట్టేశాను. ఇప్పుడు ఒక పాన్ తీసుకున్నాను, ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇది హెల్దీ రెసిపీ కదా, సో ఆయిల్ తక్కువ వేసుకుంటే మంచిదని. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, వెల్లుల్లి మాత్రం దిట్టంగా వేసానండి. కొంచెం ఒలిచిన వెల్లుల్లి బాగా దంచిన వేసేసాను, సో దట్ మంచిగా మిక్స్ అవుతుంది, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కర్రీకి. ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకున్నాను, కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత తాలింపు వేగింది అనుకున్నాక ఇప్పుడు ఆనియన్ వేసేసాను. ఒక్క మీడియం సైజ్ ఆనియన్ ఇట్లా జూలియన్ కట్ సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసేసాను. ఆనియన్ కూడా ఎక్కువ వేయించక్కర్లేదు మనం. పచ్చిమిరపకాయలు ఒక 4-5 చెక్క కలిపి, ఇదిగోండి ఈ వెజిటబుల్స్ చూసారా, ఒక 2 క్యారెట్లు, ఒక 10 బీన్స్, ఒక చిన్న క్యాబేజ్ ముక్క కలిపితే మనకి 1/2 కిలో కర్రీ అయిపోతుంది. ఇవన్నీ కలిపేసి వేసేసాను. చక్కగా ఇట్లా కలుపుకుంటా ముందు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను, ఆ తర్వాత ఒక 1/8 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. మంచిగా కలిపి మూత పెట్టాను. 2 నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసాను. కారం ఒక 1 టీ స్పూన్, మీరు తిన్న దాన్ని బట్టి కారం. మీరు కారం స్కిప్ చేసినా కానీ బాగానే ఉంటుందండి. ఈ కర్రీ అంటే చప్పగా ఉంటే ఎక్కువ తింటాం కదా, హెల్దీ రెసిపీ అని చెప్తున్నాను. నేనైతే ఒక 1 టీ స్పూన్ దాకా వేసాను. కొంచెం ఒక 4-5 నిమిషాలు దీన్ని ఉడికిన తర్వాత మన విజిల్ వచ్చిన శనగల కర్రీ ఉంది కదా, మిక్స్చర్ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి వాటర్తో సహా ఇందులో కలిపేసాను. చలో ఇప్పుడు ఒక్కసారి కలిపి మూత పెట్టేసి, అసలు శనగలు ఎంత ఉడికిందో చూడండి. ఫస్ట్ చూడండి, 90% ఉడికిపోయింది. అంటే దీన్ని బట్టి మనం ఎంతసేపు సిమ్లో పెట్టుకోవాలి, ఎంతసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే వాటర్ ఆరిపోయేదాకా ఉంచాలి కదా, దానికోసం చెక్ చేస్తున్నా. సో ఈ వాటర్ని బట్టి, ఈ ఉడికిన తీరుని బట్టి, వెజిటబుల్స్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక 8 నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచుతాను. చలో అయిపోయింది చూసారా. మంచిగా పచ్చి కొబ్బరి వేసేసుకుంటున్నాను, టేస్ట్కి టేస్ట్, ఫైబర్కి ఫైబర్, అండ్ దెన్ కొత్తిమీర. దట్స్ ఆల్ అండి. అదిరిపోయే మన మిక్స్డ్ వెజిటబుల్ చనా దాల్ కర్రీ అయిపోయింది. దట్స్ ఆల్. చాలా బాగుంది కదా కర్రీ. మీ కామెంట్స్ని నాకు తెలియజేయండి, వెయిట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ.